హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి కంటిన్యూయేషన్గా ఈరోజు ఫైండింగ్ ద డివైజర్స్ లేదా డివైజర్స్ని ఫ్యాక్టర్స్ అని కూడా అంటాం మనం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నంబర్ ఎన్. ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఒకవేళ 12 అనే నెంబర్ తీసుకుంటే 1 × 12 ఫ్యాక్టర్స్ అని రాస్తే 2 × 6, 3 × 4 మరి రిపీట్ అవుతాయి. 4 × 3, 6 × 2, 12 × 1. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో సే ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అన్నప్పుడు ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి మనకు? 1, 2, 3, 4, 5, 6. సో 12ని 6 నెంబర్స్ని డివైడ్ చేస్తున్నాయి కాబట్టి సో 12 దేర్ ఆర్ 6 ఫ్యాక్టర్స్ ఫర్ 12 అంటాం. ఒకవేళ నంబర్ పెద్దగా అయితే ఇవన్నీ రాయడం కుదరదు కాబట్టి మనకు ఒక ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫార్ములా వాడడం కోసం మనకు సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి ఐడియా ఉండాలి. అది ఎక్స్ట్రా డే లాస్ట్ క్లాస్లో మనం చూసాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ విన్న తర్వాత ఫార్ములాని చూద్దాం మనం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్ 2160. ఈ నంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫస్ట్ పని వచ్చేసి దీని ప్రైమ్ నెంబర్స్లోకి, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5. ఫస్ట్ 2తో డివైడ్ చేస్తాం. 2 × 10 = 20, 40, 2 × 2 = 4, 70, 2 × 1 = 2, 2 × 3 = 6, 2 × 5 = 2 × 4 = 12. ఇది 3తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ కాదు. 3 × 4 = 12, 3 × 5 = 3 × 15 = 3 × 5 = అంటే 2160 అనే దాన్ని మనం 1, 2, 3, 4 2 to the power of 4 ఇంటూ 3³ ఇంటూ 5 to the power of 1 అని స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఇక్కడ ఉండే ప్రైమ్ నెంబర్స్లలో మనం ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒకవేళ 1, 2, 1, 3, 1, 5ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. 3 × 2 = 6, 30. 30 ఈజ్ వన్ ఆఫ్ ద డివైజర్ ఆఫ్ 2160. ఆ విధంగా కాకుండా 2² 2 2స్ని 1 3ని 1 5ని సెలెక్ట్ చేసుకున్నా కూడా 4 3 = 12, 12 5 = 60. 60 ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఆఫ్ 2116. ఒకవేళ 2ని తీసుకోలేదు, 2 3స్ని తీసుకుంటున్నాను నేను, 1 5 తీసుకుంటున్నాను. ఇది 1 9 5 = ఎంత? 45. ఈ విధంగా ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేసుకోగలిగితే మనకు అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమి? సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తెలిసి ఉండాలి మీకు. ఇప్పుడు డివైజర్స్ కనుక్కోవడం కోసము ఇక్కడ ఉండే ప్రైమ్ నెంబర్స్ని స్ప్లిట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ బాక్స్లో 2 అనే ప్రైమ్ నెంబర్ ఉందనుకుందాం. సెకండ్ బాక్స్లో 3 అనేది 3 టైమ్స్ వచ్చింది, 5 అనేది 1 టైం వచ్చింది. ఇప్పుడు మన డివైజర్స్ ఎన్ని వస్తాయి అనేది సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 2 అనేది 4, ఈ 4 కూడా డిఫరెంట్ కాదు. ఆల్ దీస్ 4 2s ఆర్ ఐడెంటికల్. సో హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ ఏ 2? 0 ఆర్ మోర్. 0 కావచ్చు, 1 కావచ్చు, 2 2s కావచ్చు, 3 3s కావచ్చు, 4 4 కావచ్చు. అన్నప్పుడు ఇక్కడ 4 2s ఉన్నాయి కాబట్టి 5 వేస్ వీ క్యాన్ సెలెక్ట్. 1 ఎక్స్ట్రా ఎందుకు? ఏ 2 సెలెక్ట్ చేసుకోకుండా ఉండే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు 1 సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ 2s అన్నప్పుడు 0 2స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 0 2స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. కాబట్టి 4 2s ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 5 వేస్. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 4 వేస్. ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి దేర్ ఆర్ ఓన్లీ 2 చాయిస్. సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోకపోవచ్చు. సో 2 1 + 1. సో రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ డివైజర్స్. నంబర్ ఆఫ్ డివైజర్స్ అంటే ఇవి ఇంటూ చేయాల్సి ఉంటుంది. 4 + 1, 3 + 1, 1 + 1. సో 5 × 3 × 2. 5 ఇంటూ ఇక్కడ 4 వస్తుంది. 5 × 4 × 2 40. సో 40 డివైజర్స్ ఉన్నాయి. అది అట్లీస్ట్ 1 అనే కాన్సెప్ట్లో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 ఐటమ్ ఫ్రమ్ ద గివెన్ n ఐడెంటికల్ ఐటమ్స్ అన్నప్పుడు -1 చేస్తాం మనం ఇక్కడ. -1 అంటే ఏది కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు.
ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోకున్నా కూడా చూడండి 2⁻0 అంటే 2ని సెలెక్ట్ చేసుకోలేదు, 3⁻0 3ని కూడా సెలెక్ట్ చేసుకోవటం లేదు, 5⁻0 5ని కూడా సెలెక్ట్ చేసుకోవటం లేదు. ఏది సెలెక్ట్ చేసుకోవటం లేదు అంటే పవర్ 0 ఉన్నప్పుడు 1 × 1 × 1 ఏమవుతుంది 1 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో అట్లీస్ట్ 1 అంటే ఏది కూడా సెలెక్ట్ చేసుకోకుండా ఉండకూడదు కాబట్టి మనం 1 అనేది ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోకున్నాము అంటే అర్థమేమి 1 వస్తుంది ఆన్సర్. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఏ నెంబర్ తీసుకున్నా కూడా 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ దానికి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ 1 అనే దానికి -1 చేస్తాం. ఇక్కడ -1 చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా చేస్తే. సో దేర్ ఆర్ 40 ఫ్యాక్టర్స్ టు దిస్ నెంబర్ 2160. ఒకవేళ ప్రాపర్ ఫ్యాక్టర్స్ అడిగారనుకోండి, ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే 1 ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు 2160కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ టు దిస్ వన్. అంటే ఏ నెంబర్కైనా సరే ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమి 1 అనేది కామన్ ఫ్యాక్టర్, దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ టు ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. ఇప్పుడు ప్రాపర్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈ 2ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ 2116. సో టోటల్ 40 ఫ్యాక్టర్స్లలో ఎప్పుడైనా సరే ఓన్లీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు యాస్టీస్గా రాసేస్తాం. పర్టికులర్గా ప్రాపర్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు దాంట్లో నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో దెర్ ఆర్ 38 ప్రాపర్ ఫ్యాక్టర్స్. ఈ 1ని ఆ నెంబర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే దెర్ ఆర్ టోటల్ 40 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. we have to find out the proper factors for 7, 8, 7, 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమ్ నెంబర్స్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్గా 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం. 5 1 జా 5 5 జా 25, 5 7 జా 35, 5 5 జా మళ్ళీ 5తో డివైడ్ చేద్దాం. 5 6 జా 30, 5 6 జా 30, 5 3 జా 15, 3తో డివైడ్ అవుతుంది. ఇది 7తో 3తో 7. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి ప్రైమ్ నెంబర్స్లోకి రాస్తాం. 3 స్క్వేర్ 5 క్యూబ్ 7⁻1. ఇది ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ప్రాపర్ ఫ్యాక్టర్స్. ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే వచ్చిన ఆన్సర్లోంచి 2ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 3s, 5 అనేది 3 టైమ్స్ వచ్చింది, 7 అనేది 1 టైం మాత్రమే వచ్చింది. అకార్డింగ్ టు ఇంకా ఫామ్లో మనం నేర్చుకోలేదు, కానీ మనం ఉన్న సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనే టాపిక్ని యూజ్ చేసి సో 3 ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఇన్. ఈ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, మనకు ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది ముఖ్యం, ఇక్కడ పవర్తో ముఖ్యం మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ డివైజర్స్ మాత్రమే కావాలి అంటే ప్రాపర్ డివైజర్స్ కాకుండా ఈ బాక్సెస్ కూడా డ్రా చేయాల్సిన అవసరం లేదు. 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 + 1. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దేర్ షుడ్ బి 3 వేస్. ఇక్కడ పవర్ అనేది 3 ఉంది కాబట్టి 3 + 1. సో వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 4 వేస్. ఇక్కడ పవర్ 1 ఉందంటే 1 బాక్స్లో 1 నెంబర్ మాత్రమే ఉన్నట్టు వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 1 + 1 వేస్. సో 3 × 4 × 2. సో దెర్ ఆర్ 24 డివైజర్స్ ఆర్ దేర్. కానీ ప్రాపర్ డివైజర్స్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ కావాలనుకోండి 24లోంచి 2ని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. సో దెర్ ఆర్ 22 ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ నెంబర్. ఒకవేళ ఓన్లీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 24ని టిక్ చేస్తుంటాం మనం. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. నంబర్ ఆఫ్ వేస్ క్యాన్ 12 రిజాల్వ్డ్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమని అడగలేదు. హౌ మెనీ వేస్ వీ క్యాన్ రిజాల్వ్డ్ దట్ నంబర్ 12 ఇన్ 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12కు ఉండే ఫ్యాక్టర్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. 1 2 2 6 3 4 4 3 6 2 12. ఓన్లీ ఫ్యాక్టర్స్ అంటే ఈ 6 నెంబర్స్ని కూడా ఫ్యాక్టర్స్గా చెప్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ హౌ మెనీ వేస్ వీ క్యాన్ కన్వర్ట్ రిజాల్వ్ ఇంటూ 12 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నప్పుడు 1 × 2 అనేది ఒక పేర్, 6 × 2 అనేది ఒక పేర్, 3 × 4 అనేది ఒక పేర్. అంటే టోటల్ 6 పేర్స్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇంకా 3 × 4 అన్నా ఒకటే, 4 × 3 అన్నా ఒకటే. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 3 ఒక నెంబర్, 4 ఒక నెంబర్. 3 × 4 ఏమవుతుంది 12. కాబట్టి టోటల్ హాఫ్ మాత్రమే రాస్తే సరిపోతుంది. టోటల్ 6 పేర్స్లలో టోటల్ 6లో /2 చేస్తాం. అప్పుడు టోటల్
టూ నెంబర్స్ని తీసుకుంటే ఎన్ని పేర్స్ వస్తాయి అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 3 వస్తుంది. కానీ పెద్ద పెద్ద నెంబర్లకి ఇవన్నీ రాయడం కొద్దిగా లెంతీ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, నంబర్ ఆఫ్ డివైజర్స్ కనుక్కుంటాం. ఒకవేళ నంబర్ ఆఫ్ డివైజర్స్ 6 అని వచ్చాయి అనుకోండి, అప్పుడు టోటల్ టూ పేర్స్ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి, ఎగ్జాక్ట్గా హాఫ్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12ని మనం 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు. నంబర్ ఆఫ్ డివైజర్స్ అంటే పవర్తో ముఖ్యం, మనకు పవర్ 2 అనేది. ఈ 2, 3 అనే ప్రైమ్ నెంబర్స్ ముఖ్యం కాదు, పవర్స్ ముఖ్యం. సో 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 + 1 అంటే 3 వేస్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 అనేది 1 టైం వచ్చింది కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 2 ways. సో 3 2 = 6. సో దేర్ ఆర్ టోటల్ హౌ మెనీ డివైజర్స్ ఆర్ దేర్, 6 డివైజర్స్. కానీ ఇక్కడ అడిగింది డివైజర్స్ కాదు. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన ఆన్సర్ని 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది, 1/2 × 6. సో టోటల్ హౌ మెనీ పేర్స్, 2 ఫ్యాక్టర్స్గా ఎన్ని పేర్స్ వస్తాయి అంటే 3 వస్తాయి. ఒకవేళ క్వశ్చన్ వచ్చేసి 36, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ క్యాన్ బి 36 రిజాల్వ్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ 12కి 36కి డిఫరెన్స్ వచ్చేసి మైనర్ డిఫరెన్స్. 12 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ 36 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 6 × 6 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 36. అంటే ఇక్కడ టోటల్ 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ ఎన్ని పేర్స్ ఉంటాయి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన నంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యిండొచ్చు, కాకపోయిండొచ్చు. 12 అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. కానీ ఇక్కడ 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చేద్దాం, ఫార్ములా రాయకుండా కౌంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో 36కి ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని రాద్దాం. 1 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది, 4 9 జా, నెక్స్ట్ 5తో కాదు 6 6 జా, మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. 7 8తో డివైడ్ కాదు, 9 4 జా, 12 3s, 18 2s, 36 1. సో టోటల్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ మీన్స్ 1 2 3 4 5 6 7 8 9, టోటల్ 9 ఫ్యాక్టర్స్. ఇందాక చేసినట్టు ఆఫ్ చేస్తే 9/2 ఈజ్ నాట్ పాసిబుల్, 9/2 అనేది రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు చూడండి హౌ మెనీ పేర్స్ అంటే 1 2 3 4, మళ్ళీ ఇవే రిపీట్ అయినాయి ఇక్కడ. కానీ ఎక్స్ట్రా ఏమొచ్చింది 6 × 6 అనేది ఎక్స్ట్రా. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఒకవేళ 49 ఉందనుకోండి, ఖచ్చితంగా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనకు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఇప్పుడు టోటల్ 9 ఫ్యాక్టర్స్ అని వచ్చాయి. 9 2తో డివైడ్ చేయడానికి పాసిబుల్ కాదు కాబట్టి 1 యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఎగ్జాక్ట్గా ఎన్ని వస్తాయి మనకు 1 2 3 4 5. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే 1 యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఎగ్జాక్ట్గా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చి ఉంటాయి. ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేయొచ్చు మనం. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా మనకు ఫ్యాక్టర్స్ ఆడ్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 2తో డివైడ్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాం, 1 యాడ్ చేసిన తర్వాత 2తో డివైడ్ చేస్తాం. కాబట్టి 36ని వీ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో వీ కెన్ రైట్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే పవర్తో ముఖ్యం మనకు. 2 + 1 ఇంటూ 2 + 1, 3 ఇంటూ 3. టోటల్ దెర్ ఆర్ 9 ఫ్యాక్టర్స్. రిక్వైర్డ్ నెంబర్ కావాలి అంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ కావాలి అంటే 9కి 1 యాడ్ చేసిన తర్వాత 2తో డివైడ్ చేస్తాం. సో 1/2 × 10, అప్పుడు ఎగ్జాక్ట్గా 5 పేర్స్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి మోడల్స్లో రిజాల్వ్డ్ ఇంటూ 2 నెంబర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ రెండు కొద్దిగా చూసుకోండి. జస్ట్ ఆడ్ నెంబర్ అయితే 1 యాడ్ చేసిన తర్వాత 2తో డివైడ్ చేయండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తే డైరెక్ట్గా 2తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని పేర్స్ వస్తాయో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డివైజర్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డివైజెస్ అడగలేదు ఇక్కడ. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డివైజెస్ అంటే 1800కి ఎన్నైతే డివైజెస్ ఉంటాయో అన్ని డివైస్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1800ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి రాయడానికి ట్రై చేద్దాం. లేదంటే 1800ని 18 × 100 అని రాయొచ్చు. తర్వాత 18ని 9 × 2 అని రాయొచ్చు.
ఇది 25 ఇంటూ 4 అని రాయొచ్చు. ఈ విధంగా కూడా స్ప్లిట్ చేయొచ్చు. 5 ఇంటూ 5, 4ని 2 ఇంటూ 2 అని రాస్తే 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్. ఏ విధంగా చేసినా మనం ఈ నెంబర్ని 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో 8 5 స్క్వేర్ 25 9. సో 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ వస్తుంది. ఒకవేళ నంబర్ ఆఫ్ డివైజెస్ అన్నప్పుడు 3 + 1 పవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 3 + 1 2 + 1 2 + 1. సో 4 ఇంటూ 3 ఇంటూ 3 12 3 జా. సో 36 డివైజెస్ ఉంటాయి దీనికి. కానీ మనకు 36 డివైజెస్ నంబర్ కాదు కావాల్సింది, ఆ 36 నంబర్స్ అన్నింటినీ కౌంట్ చేస్తే వచ్చే సమ్ కావాలి. కాబట్టి ఇలాంటి మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ 3 2s 2 3s అండ్ 2 5s. టోటల్ సమ్ ఆఫ్ డివైజెస్ కావాలి అన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 4 వేస్ వస్తాయి. వీ క్యాన్ సెలెక్ట్ 0 2s 1 2 2 2s ఆర్ టోటల్ 3 2s ఇంటూ నెక్స్ట్ వీ క్యాన్ సెలెక్ట్ 0 3s 1 3 ఆర్ బోత్ 3s. సో ఇది ఎన్ని రకాల సెలెక్ట్ చేసుకోవచ్చు. 0 5s వీ క్యాన్ టేక్ 1 5 ఆర్ వీ క్యాన్ టేక్ బోత్ 5s. సో ఇది నా సపరేట్గా చేస్తే నెంబర్ ఆఫ్ వేస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని అన్ని ఇంటూ చేస్తే, ఇవన్నీ ఇంటూ చేస్తే ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి, 12 టర్మ్స్ 12 ప్లస్ 12 టర్మ్స్ 12 3 టోటల్ 36 డివైజెస్ వచ్చేస్తాయి. కాబట్టి చూడండి, ఒకవేళ 2 to the power of 0 ఇంటూ 3 to the power of 0 తీసుకుంటే 1 ఆఫ్ ద డివైజర్ ఏమొస్తుంది 1 వస్తుంది. ఒకవేళ ఇంటూ చేసేటప్పుడు 2 to the power of 0ని దీంతో కూడా ఇంటూ చేస్తాం మనం. 2 to the power of 0 3 to the power of 1 అంటే 1 into 3. సో 3 ఈజ్ ఆల్సో ఏ డివైజర్. సో ఎన్ని రకాలుగా ఇంటూ చేస్తే టోటల్ 36 టర్మ్స్ వస్తాయి. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే టోటల్ 36 టర్మ్స్ వస్తాయి. సో అన్నిటికీ ప్లస్ ఉంది కాబట్టి ఆ 30 ఈ విధంగా చేస్తే వచ్చే ఆన్సరు టోటల్ డివైజెస్ని యాడ్ చేస్తే ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది. టోటల్ 36 డివైజెస్ ఉన్నాయి, ఇందాకనే మనం కౌంట్ చేసాం. ఇక్కడ ఇంటూ చేసినా కూడా 4 టర్మ్స్ 3 టర్మ్స్ టోటల్ ఈ 2ని ఇంటూ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. 0 ప్లస్ ఫస్ట్ 2 to the power of 0తో ఇంటూ చేద్దాం. నెక్స్ట్ 2 to the power of 1తో ఇంటూ చేద్దాం. 2 to the power of 1 ఇంటూ 3 to the power of 1 2 to the power of 1 ఇంటూ ఈ విధంగా ఇంటూ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 9 ఇక్కడ 2 ఇక్కడ 3 2 జా 6 ఇక్కడ 9 2 జా 18 అట్లా మనకున్న డివైజెస్ అన్నీ యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్స్ వస్తున్నట్టు. కాబట్టి ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ద డివైజెస్ అన్నప్పుడు సో అన్నీ వేసి తీసుకుంటాం. ఏ విధంగా అయినా ఎటువంటి 2 నెంబర్స్ తీసుకున్నా, ఎటువంటి 3 నెంబర్స్ తీసుకున్నా, లేదా సింగిల్ నెంబర్స్ తీసుకున్నా అన్ని డివైజెసే కాబట్టి వీ విల్ యూజ్ దిస్ మెథడ్. సో ఇక్కడ 1 + 2 + 4 + 8 ఇంటూ 1 + 3 + 9 ఇంటూ 1 + 5 + 25. సో 3 7 15 15 ఇంటూ 13 ఇంటూ 31 చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో సమ్ ఆఫ్ ద డివైజెస్ అనేది ఇంకొక మోడల్, వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ మోడల్స్ చేసామో ఆ మోడల్కి సంబంధించిన ఫార్ములాస్ ఏవి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఫార్ములాస్ చూడడానికి కొద్దిగా బాగా కనపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ అనే న్యాచురల్ నెంబర్ ఒక న్యాచురల్ నెంబర్ మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం, వాటిని ప్రైమ్ నెంబర్స్ వచ్చేటట్టు స్ప్లిట్ చేసుకున్నాం. సపోజ్ 2 3 5 అని ఎన్నైనా ఉండొచ్చు, 7 11 ఇవి కూడా రావచ్చు మనకు. సో P1 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఆల్ఫా 1 టైమ్స్ రిపీట్ అయ్యింది, ప్రైమ్ నెంబర్ 2 ఆల్ఫా 2 టైమ్స్. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వేర్ P1 P2 P3 ఆర్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అనేది పవర్స్ ఎప్పుడు న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం, నెగిటివ్ నెంబర్స్ తీసుకోం మనం. ఈ విధంగా ఉన్నప్పుడు సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత సో టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్, ఓన్లీ డివైజర్స్ ఇంక్లూడింగ్ 1 and n అంటే పర్ఫెక్ట్ డివైజర్స్. 1 n కూడా, n అంటే దట్ నంబర్ ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు ఫార్ములా. ఎగ్జాంపుల్స్ చేసాం కాబట్టి ఇది కొత్తగా కనపడదు. మనం చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ ప్రైమ్ నెంబర్స్తో పని లేదు కానీ పవర్స్తో ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అనేది ముఖ్యం. సో ఫస్ట్ ఆల్ఫా 1 టైమ్స్, ఫస్ట్ బాక్స్లో ఆల్ఫా 1 టైమ్స్ P1 అనేది రిపీట్ ఉంటుంది కాబట్టి 1 ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి మనకు. సో పవర్ని చూస్తాం, 1 యాడ్ చేస్తాం. ఆల్ఫా 2 + 1 ఆల్ఫా 3 + 1 ఎన్ని ఉంటే అన్ని ఇంటూ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ వస్తాయి. అట్లా కాకుండా
నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎక్స్క్లూడింగ్ 1 and n. ఎక్స్క్లూడింగ్ అంటే 1ని తీసేస్తున్నాం, n ఆ నెంబర్ని కూడా తీసేస్తున్నాం. అప్పుడు దాని అర్థం ఏమవుతుంది, ప్రాపర్ డివైజర్స్ కనుక్కోండి అనే మీనింగ్ వస్తుంది మనకు. ప్రాపర్ డివైజర్స్ మీన్స్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ 1 and the నంబర్ ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు ఏం చేస్తాం, ముందు డివైజర్స్ కనుక్కుంటాం, దాంట్లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తాం. 2 ఎందుకు, 1 అనేది 1 ఆప్షన్, n అనేది ఇంకొక ఆప్షన్, కాబట్టి ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో డివైజర్స్ అన్నప్పుడు ఏం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 1 అన్నప్పుడు -1 సబ్ట్రాక్ట్ చేస్తాం, అది లాస్ట్ క్లాస్లో చూసుకున్న టాపిక్ అది. ఇప్పుడు ప్రాపర్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 2 సబ్ట్రాక్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో మనము 2 పెయిడ్స్, ఓన్లీ డివైజర్స్ కాకుండా హౌ మెనీ నెంబర్ ఆఫ్ పెయిడ్స్, 2 నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఒక నెంబర్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎన్ని రకాలుగా రాయొచ్చు అనే దానికి ఫార్ములా ఇది. సో రిజాల్వ్డ్ యాజ్ ఏ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ n క్యాన్ బి రిజాల్వ్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 2 కేసెస్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చి ఉంటాయి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం, డైరెక్ట్గా 2తో డివైడ్ చేసేస్తాం. ఎందుకంటే మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చి ఉంటాయి, ఫ్యాక్టర్స్ 8 వస్తే 4, వాళ్ళ 10 వస్తే 5 పేర్స్ ఉన్నట్టు. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది, 36 ఇందాక చేసినట్టు 6 × 6 49, 7 × 7 100, 10 × 10 ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు డివైజర్స్ మనకు ఆడ్ నెంబర్ వస్తాయి. సో ఫస్ట్ డివైజర్స్ కనుక్కుంటాం, ఇది ఆడ్ నెంబర్ వస్తుంది, మనకు ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, +1 చేసిన తర్వాత 2తో డివైడ్ చేస్తాం. సో ఇవి 3. నెక్స్ట్ లాస్ట్ 4th ఫార్ములా వచ్చేసి, సో ఎన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత సమ్ ఆఫ్ ద డివైజర్స్ కావాలి అన్నప్పుడు, ఫస్ట్ ప్రైమ్ నెంబర్, ఫస్ట్ బాక్స్లో P1 అనే ప్రైమ్ నెంబరు టోటల్ ఆల్ఫా 1 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుండొచ్చు, సెలెక్ట్ చేసుకోకుండా P1 అంటే అసలు నాట్ సెలెక్టెడ్ P1, ఓన్లీ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా టోటల్ 5 ఉంటే 5, 6 ఉంటే 6, ఆల్ఫా 1 టైమ్స్ వచ్చింది కాబట్టి P1 ఎన్ని టైమ్స్ వస్తే అన్ని టైమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ P2 అనేది వీ క్యాన్ సెలెక్ట్ ఆర్ నాట్ సెలెక్ట్. P2 1 టైం సెలెక్ట్ చేసుకుంటున్నాం, 2 టైమ్స్, అట్లా ఎన్ని ఉంటే అన్ని. సో ఎన్ని ఇక్కడ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆల్ఫా 2 టైమ్స్ కాబట్టి టోటల్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డాష్ 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 లాస్ట్ P⁴k 0 టైమ్స్, P⁴k 1 టైమ్స్, P⁴k ఆల్ఫా⁴k టైమ్స్. సో టోటల్ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క డివైజర్ వస్తాయి మనకు, ఒక్కొక్క పేరుని ఇంటూ చేస్తే ఒక్కొక్క డివైజర్స్. టోటల్ ఏది కూడా మిస్ కాలేదు మనకు, 0 సెలెక్షన్ నుంచి టోటల్ సెలెక్షన్స్, ప్రైమ్ నెంబర్ 2 0 సెలెక్షన్ నుంచి టోటల్ సెలెక్షన్స్, మొత్తం ఆల్ టైప్ ఆఫ్ సెలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ చేస్తే ఈ ఫార్ములా మనకి ఏమొస్తుంది, వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఆఫ్ ద డివైజర్స్. So next example, for the number n is equal to 2700, 4 క్వశ్చన్స్ ఇచ్చారు మనకు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్, మనకు తెలుసు డివైజర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ డివిజిబుల్ బై 15 and 4, ఇది కొద్దిగా జాగ్రత్తగా చేస్తాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ డివైజర్స్, ఆల్రెడీ ఒక మోడల్ చేసాం మనం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్, అంటే అన్ని డివైజర్స్ని కాదు, ఈవెన్ డివైజర్స్ని మాత్రమే యాడ్ చేస్తే ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2700ని మనం ప్రైమ్ నెంబర్స్లోకి స్ప్లిట్ చేసుకుందాం. 2 1 జా, 2 6 జా, 2 7 జా, 2 5 జా, 3 2 జా, 3 2 జా 6, 3 7 జా, 3 5 జా, 3 2 జా 6, 5 × 5. సో దీన్ని 2 స్క్వేర్, 3 క్యూబ్, 5 స్క్వేర్ రాయొచ్చు. ఫస్ట్ దానికి ఆన్సర్. సో నంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజెస్, ఓన్లీ డివైజెస్ అడిగారు మనకు, పవర్స్తో ఇంపార్టెంట్. 2 + 1, 3 ఉన్నాయి కాబట్టి 4 వేస్, 3 + 1 2 + 1, 3 × 4 × 3. So there are total 36 divisors for that number. We are getting 36, we will get 36 divisors. Next, second, find the number of divisors divisible by 15. Second, first of all, there are 2 2s
3 3s 5 అనేది 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలంటే అన్ని డివైజెస్ అవసరం లేదు. అన్ని డివైజెస్ ఉన్నప్పుడు ఏ 2 నెంబర్స్ తీసుకున్నా ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒకటే అవుతుంది. కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే వచ్చే ఫ్యాక్టరు 15తో ఫర్ ద నంబర్ ఆఫ్ డివైజర్స్ డివిజిబుల్ బై 15 బట్ నాట్ 4. మనం రాసే డివైజర్స్ 15తోనే డివైడ్ కావాలి, 4తో డివైడ్ కాకూడదు అన్నప్పుడు ఫస్ట్ నోట్ చేయాల్సిన పాయింట్ వచ్చేసి 15తో డివైడ్ కావాలంటే టు డివిజిబుల్ విత్ 15 we have to select at least 1 3 and 1 5. 15తో డివైడ్ కావాలి అంటే ఖచ్చితంగా మనం ఒక 3ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక 3ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అండ్ అట్లీస్ట్ 1 5, అప్పుడే కదా 3 × 5 ఏమవుతుంది మనకు 15. కాబట్టి అట్లీస్ట్ ఖచ్చితంగా ఒక 3ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే, ఒక 5ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సెకండ్ నోటీస్ కాబట్టి బట్ నాట్ 4 అన్నారు. నాట్ డివిజిబుల్ విత్ 4 అన్నప్పుడు వి షుడ్ నాట్ సెలెక్ట్ బోత్ 2s. 4తో డివైడ్ కాకూడదు. ఇప్పుడు ఈ 2 2స్ని సెలెక్ట్ చేసుకుంటే 2 × 2 ఏమి 4. ఇంకా 2 2స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ నెంబర్ని ఇంటూ చేసినా కూడా వచ్చే నెంబర్ ఖచ్చితంగా 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి 4తో డివైడ్ కాకూడదు అంటే మనం తీసుకోవాల్సిన కేర్ ఏమి, సెలెక్ట్ చేసుకునేటప్పుడు బోత్ 2s మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ సెలెక్షన్కి వచ్చే లోపలికి 3 సెలెక్ట్ చేసుకోకుండా మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా అట్లీస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 1 3, అట్లీస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అట్లీస్ట్ 1 5. కాబట్టి యాక్చువల్గా దీనికి 3 వేస్ ఉంటాయి. we can select 0 2s, 1 2s, 2 2s. ఇది number of selections 3. నెక్స్ట్ ఇక్కడ 0 1 3 2 3 3 3. ఇవి టోటల్ 3 నెంబర్స్ కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 4 వేస్. 2 నెంబర్స్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బోత్ 2s మాత్రం తీసుకోకూడదు. బోత్ 2s తీసుకుంటే మనకు ఇంటూ చేస్తే వచ్చే నెంబర్ 4తో డివైడ్ అయ్యే నెంబర్ వస్తుంది. బట్ వీ షుడ్ నాట్ వాంట్ ద నంబర్ విచ్ షుడ్ బి డివైడెడ్ విత్ 4. కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 2 వేస్ తీసుకుంటాం. సో 2 వేస్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇన్ 2 వేస్. సో ఇక్కడ అట్లీస్ట్ 1 3 ఉండాలి. అట్లీస్ట్ 1 3 అన్నప్పుడు ఈ 0 3 ఖచ్చితంగా 3 సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ 1 3 2 3s ఆర్ 3 3s. వీ క్యాన్ 3 వేస్. నెక్స్ట్ అట్లీస్ట్ 5 అన్నారు కాబట్టి 5 సెలెక్ట్ చేసుకోకుండా మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా 1 5 అయినా సెలెక్ట్ చేసుకోవాల్సిందే, 2 5s అయినా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సో వీ క్యాన్ సెలెక్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఈ విధమైన సెలెక్షన్లో ఎటువంటి నంబర్ అయినా సరే వచ్చే నెంబర్ ఖచ్చితంగా 50తో డివైడ్ ఉంటుంది, 4తో డివైడ్ కాదు. కాబట్టి చూడండి 2 వేస్ 1 2 తీసుకుందాం, 3 వేస్ 3 స్క్వేర్ తీసుకుందాం, నెక్స్ట్ 1 5 తీసుకుందాం. ఈ విధంగా ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్లోంచే తీసుకుంటే ఈ నెంబర్ ఖచ్చితంగా 15తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే సెలెక్షన్ తీసుకున్నామో ఖచ్చితంగా 15తో డివైడ్ అవుతుంది. 5 3 15 15, 4తో మాత్రం డివైడ్ కాదు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ వేస్ వచ్చేసి 2 × 3 × 2. సో దేర్ ఆర్ టోటల్ 16. టోటల్ 36 డివైజెస్లలో ద 12 డివైజెస్ ఆర్ డివిజిబుల్ బై 15 బట్ నాట్ 4. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సమ్ ఆఫ్ ద డివైజర్స్. మనకు 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 స్క్వేర్ అని వచ్చింది. సమ్ ఆఫ్ ద డివైజర్స్. సో ఆల్ పాసిబుల్ సెలెక్షన్స్ రాయాలి. 2 to the power of 0, 2 to the power of 1, 2 స్క్వేర్. సమ్ ఆఫ్ డివైజర్స్ ఇంటూ 3 to the power of 0, 3 1 అంటే ఒక 3 కూడా సెలెక్ట్ చేసుకోలేదు, 1 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం, 2 3s ఉన్న 3 3s ఇంటూ. సో ఒక్కొక్క పేరుకి ఒక డివైజర్ వస్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఒక సమ్ వస్తుంది ఈ విధంగా చేస్తే.
5 to the power of 0 means 1 plus 5 plus 25. 7 into 10, 37, 40 into 31. సో 7 into 40 into 31 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా సమ్ ఆఫ్ ద డివైజెస్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇంటూ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ డివైజెస్, టోటల్ ఈవెన్ డివైజెస్ మాత్రమే కావాలి. సో ఈవెన్ డివైజెస్ ఇంటూ చేస్తే ఈవెన్ నంబర్ రావాలి అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ ఈవెన్ డివైజెస్ we have to select at least 1 2. ఖచ్చితంగా ఒక 2ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే 2తో ఇంటూ చేసినప్పుడు మాత్రమే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఒకవేళ 2 సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ అసలు 2నే సెలెక్ట్ చేసుకోలేదనుకో 5 3 జా 15, 9 5 జా 45 ఈవెన్ డివైజెస్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన కేర్ వచ్చేసి అట్లీస్ట్ 1 2 అన్నారు కాబట్టి ఇక్కడ ఉండే ఆప్షన్స్లలో ఈ ఆప్షన్ని తీసేస్తాం. వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 2 ways. అట్లీస్ట్ 1 2 మీన్స్ వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 2 ways. ఈ 2 ఏంటివి? ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఈ 2 మాత్రమే తీసుకుంటున్నాం. వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 2 ways. ఇక్కడ ఏదైనా పర్వాలేదు, వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 + 1 ways. వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 4 ways. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 3 ways. ఫార్ములా ప్రకారం అయితే మనం 3 + 1 2 + 1 అని రాస్తాం. సో రిక్వైర్డ్ సమ్ ఆఫ్ ఈవెన్ డివైజెస్, ఇది కాదు నేను రాంగ్ చేశాను, ఇది నెంబర్ ఆఫ్ ఈవెన్ డివైజెస్ కనుక్కునేటప్పుడు మనకు సమ్ కావాలి కాబట్టి 2 to the power of 0 మాత్రం తీసుకోకూడదు. 2 to the power of 0 మాత్రం తీసుకోకూడదు. ఖచ్చితంగా మనం 1 2 అన్న తీసుకోవాలి, 2 2s అన్న తీసుకోవాలి. ఇంటూ ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ 0 3s 1 3 2 3s ఆర్ ఆల్ 3 3s. ఇంటూ ఇక్కడ కూడా అంతే 5 0 5 1 5 2. సో దీని ప్రకారం ఖచ్చితంగా 2 ఉంది కాబట్టి ఇంటూ చేస్తే వచ్చే ఇక్కడ ఇంటూ చేస్తే పేర్స్ అన్నీ ఈవెన్ డివైజెస్ మాత్రమే వచ్చింటాయి మనకు. 27 1 + 5 + 25 6 into 40 into 31 చేస్తే ఓన్లీ సమ్ ఆఫ్ ఈవెన్ డివైజెస్ మాత్రమే వస్తాయి.